కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందనేది జగమెరిగిన సత్యం, నగ్న సత్యం. 11 సంవత్సరాలు ఒక దేశాన్ని నీతి నిజాయితీతో పాలించినటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఏం ఆధారం లేదే, ఏం తెలియందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని చెప్పగలుగుతారా? నరేంద్ర మోడీ గారు చెప్పిర్రు, అమిత్ షా గారు చెప్పిర్రు, జేపీ నడ్డా గారు చెప్పిర్రు, రాష్ట్ర నాయకులు చెప్పిర్రు. వాళ్ళ మా స్టాండ్ ఒకటే, ఊసరి లెక్క రంగులు మార్చే స్టాండ్ మాది కాదు, పార్టీ స్టాండ్ మా స్టాండ్. ఇప్పుడు నేను మొదలంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా, నా ఫోన్ టాపిక్ సంబంధించి నాకు నోటీస్ ఇచ్చిర్రు. అంటే అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక స్టాండ్, ఇప్పుడు మినిస్టర్ దగ్గర స్టాండ్ మారుతుందా? పార్టీ స్టాండ్ నా స్టాండ్. నేను మినిస్టర్ ఉన్నా, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా, రాష్ట్ర అధ్యక్షులు లేకుండా సామాన్య కార్యకర్త కూడా పార్టీ స్టాండ్ నా స్టాండ్. స్టాండ్ మారదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తల నాయకుల స్టాండ్ మారదు. పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ అంతా కూడా పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు అనుకునే విషయం వాస్తవం. నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మీరు దయచేసి అధికారులకే పరిమితం చేయకండి ఇది అవినీతి. మీరు రాజకీయ నాయకులను, అప్పుడు అధికార నాయకులను ఏం చేస్తారో చెప్పండి ఫస్ట్. అంటే రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు ఎంత సంపాదించుకోవచ్చు, మేము మాత్రం కేవలం అధికారుల మీద చర్య తీసుకుంటామంటారా? తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేకపోవడం వల్లనే మేము ఈ డిజైన్ మార్చినాము, కాబట్టి 1,20,000 కోట్ల అంచనాలు వేసినామని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు. సిడబ్ల్యూసీ రిపోర్ట్ నాకు ఉన్నది. ఈ సిడబ్ల్యూసీ రిపోర్ట్ లో తుమ్మిడిహట్టి దగ్గర 1986 నుంచి 2013 వరకు 35 సంవత్సరాలకు సంబంధించి నికర జలాలు ఎంత ఉంటాయో అంచనా వేసింది. దాని ప్రకారం తుమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని చెప్పి అంచనా వేసింది సిడబ్ల్యూసీ. సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఏమో నీటి లభ్యత ఉంటది అంటే కేసీఆర్ కుటుంబమేమో నీటి లభ్యత లేదు కాబట్టి మేము అంచనా దాన్ని మార్చినామని చెప్పి అంటున్నాం. మరి ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేసారు? ఇది ఈ రిపోర్ట్ తప్ప. ఇదే రిపోర్ట్ ప్రకారము ఆ రోజు ప్రాజెక్టు తయారు చేస్తే 38,000 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుండే. ఇవాళ 1,20,000 కోట్లతో ప్రాజెక్ట్ పెట్టారంటే అంటే ఈ రిపోర్ట్ ఏమనుకుంటున్నారు కేసీఆర్ కుటుంబం నాకు అర్థం కాలే. ఈ రిపోర్ట్ దొరకదు ఎవరికి. మీ అబద్ధాలు ఏం చెప్పినా నమ్ముతారు అనుకున్నారు కావచ్చు. జాతీయ హోదా ఇయ్యలే, పోలవరంకి ఇచ్చిర్రు, దీనికి జాతీయ హోదా ఇయ్యలే అన్నారు. జాతీయ హోదా ఇయ్యరాదు, ఇచ్చే అవకాశం లేకుండే. నిజంగా ఇట్లా జాతీయ హోదా ఇస్తే ఇలా దేశం మొత్తం ఏమందరు, కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్టు మొత్తం కూలిపికిందంటారు. సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకా అడుగుతున్నారు జాతీయ హోదా ఇవ్వాలి. మళ్ళీ కూలిపోయిన ప్రాజెక్టు ఇంకా జాతీయ హోదా ఇవ్వాలని మళ్ళీ అడుగుతున్నారు. ఇంకా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఏమంటారంటే ఇదట ఎన్డీఏ కమిటీ అట, పార్లమెంట్ అనౌన్స్ చేసిన కమిటీ ఇది. మరి బీఆర్ఎస్ వాళ్ళు తాగివన్నారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలే మీరు? ఇది అర్ధరాత్రి తాగి కూర్చున్నటువంటి కమిటీ కాదు ఇది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మీకు ఇస్తాను. ఇది క్వాలిటీ లేకుండా ఇష్టానుసారంగా కట్టిర్రు. ఇది ఎందుకు పనికిరాదు. ఇది ఒక ప్లాన్ ప్రకారం కట్టలే, వాళ్ళ ప్లాన్ ప్రకారం బ్యారియర్ నిర్మాణం అంతా కూడా తప్పు అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పట. అంటే ఇక కేసీఆర్ తుపాగ్రామం టోపీ పెట్టి చేత కట్ట పెట్టి ఇగో ఇదే ప్రాజెక్టు అంటే కరెక్టా? అంటే కేసీఆర్ కూడా పోటుగాడు. మరి చదివి చెప్తారండి మళ్ళీ ఇప్పుడు. సరే నేనే ఇంజనీర్ను, నాకంటే ఎక్కువ తెలుసా అని ఆ రోజు అన్నావు కేసీఆర్. ఇవాళ మరి ఇలా క్యాబినెట్ ఎందుకంటున్నావు, సబ్ కమిటీ ఎందుకంటున్నావు? మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ క్యాబినెట్ కమిటీ నివేదికను ప్రజలకు చెప్పొచ్చు కదా. అసలు క్యాబినెట్ లో ఎప్పుడు పెట్టిర్రు, సబ్ కమిటీ ఎప్పుడు నివేదిక ఇచ్చింది, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేశారు? సబ్ కమిటీ నివేదిక రాదే, క్యాబినెట్ లో తీర్మానం కంటే ముందే ప్రాజెక్టు కట్టు స్టార్ట్ చేస్తారా? డిపిఆర్ సబ్మిట్ చేయకముందే మీరు సిడబ్ల్యూసీ ఎవి పర్మిషన్ లేకుండానే మీరు ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తారా? మీ ఇష్టానుసారం డిపిఆర్ తయారు చేసుకుంటారా? మీ ఇష్టానుసారం బ్యారేజ్ కడతారా? వర్షపు నీళ్లు, మోర్ నీళ్లు పడితే పూలు జల్లురు, అక్షర జల్లు, కాళేశ్వరం నీళ్ళు అన్నారు. ఏడ నీళ్లు పడతారో పూలు జల్లుడే. ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, మీకు మన కాళ్ళు అడిగినాకనే పక్క జిల్లా పోతాయి అంటారు. కరీంనగర్ బయటికి పెట్టి సిద్దిపేట చెప్తారు కాళేశ్వరంలో ఫస్ట్ డైరెక్ట్ సిద్దిపేటకి వస్తాయి, సిద్దిపేట ప్రజల కాళ్ళు అడిగినాకనే వరంగల్ పోతాయి అంటారు. వరంగల్ మీటింగ్ పెట్టి చేస్తారు, డైరెక్ట్ నీళ్ళు కాళేశ్వరం వరంగల్కి వస్తాయి, వరంగల్ కాళ్ళు అడిగినాకనే ఇంకొకటి పోతాయి అంటారు. 7 కాలాలు కూడా. ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ నా పేపర్స్ ఉన్నాయి, క్యాబినెట్ సబ్ కమిటీ సంబంధించి ఈ నివేదిక రాకముందే ప్రాజెక్ట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభమైనాయి. కేసీఆర్ అనే వ్యక్తి క్యాబినెట్ పట్టించుకున్నాడా? క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నానా? పెడితే ఏం ఆడుతుండే? చాలా తాగిసి పంపిస్తుండే. కేసీఆర్ అనే వ్యక్తి ఇంకొకరి మాట వింటుండనా? ఇవన్నీ తప్పే. సబ్ కమిటీ తప్పే, క్యాబినెట్ తప్పే, ఏకఛత్రాధిపతి నిర్ణయం, ఏక్ నిరంజన్ కా పార్టీ, ఏక్ నిరంజన్ నిర్ణయాలు అవన్నీ కూడా. ఆయన చెప్పింది ఆయన చెప్పుకునే నేనే పెద్ద ఇంజనీర్, నేనే పెద్ద డాక్టర్ అని. కోవిడ్ వచ్చిందంటే డోలో వేసుకోమన్నాడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నేనే కట్టాడు. ఆయనే పెద్ద రైట్ అని తుపాకీ టోపు పెట్టి ఆడ ఫోటో దిగుతారు ఏదైనా ఫామ్ హౌస్ లా. మీడియాలో పెద్ద బ్రేకింగ్, మొత్తం షేకింగ్, ఫ్రంట్ పేజ్ ఫోటోలు. తుపాగ్రామి టోపు తీయడు, చెల్ల కట్ట తీయలే. మేమే తోపునాం, మాకంటే తెలుగులో ఇవ్వలేరు ప్రపంచాలని చెప్పుకుంటారు వాళ్ళు. ఇక